దాసరి అప్పలస్వామి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు జనసేన నాయకుడు దాసరి బుజ్జి చేపట్టిన సేవా కార్యక్రమాలు పలువురు ప్రశంసలు అందుకున్నాయి. నగరంలోని 46వ వార్డు తాటిచెట్లపాలెంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేదలు, అనాథలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నార్త్ ఇన్ఛార్జ్ డాక్టర్ బొడ్డేటి రఘు మాట్లాడుతూ తండ్రి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. దాసరి బుజ్జి మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద ట్రస్ట్ చైర్మన్ రావు, వైస్ చైర్మన్ కె ఆదినారాయణ, రాజు, లావణ్య, అప్పారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద మదర్ తెరిసా ట్రస్ట్ చైర్మన్ గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అలాగనే గుడిమరి వాసు గారికి మా మదర్ తెరిసా జై శ్రీమన్నారాయణ అనే ఒకే ఒక వాక్యంతో తన శైలిని నిరూపించుకుంటూ ఆశ్రమాన్ని కూడా అక్కడ నిర్మించారు. జనసేన నాయకులు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అక్కడ తెలిస్తే ఇక్కడ బొడ్డేపల్లి రఘు గారు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎవరికి సాయం చేయాలి, ఎప్పుడు నవ్వుతూ పేషెన్సీలు అంటే అర్థం ఆయనే. నిజంగా డాక్టర్ అంటే నిజంగా డాక్టరే. ఎవరు పిలిచినా సరే కాదనకుండా వచ్చి ఆశీర్వదించడంలో ముందున్న మాకు కుటుంబ సభ్యులు, ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు. అలాంటి కుటుంబ సభ్యులు మాకు దొరకడం నిజంగా ఒక రకంగా అదృష్టం. నిజంగా మా ఎల్లాజీ తమ్ముడు ఎప్పుడు కూడా రఘు గారి గురించి చెప్తూ ఉంటాడు. నేను ప్రత్యక్షంగా నా అనుభూతి కూడా ఆయన నాకు ఎంతో 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 ఇష్టమైన వ్యక్తి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారంటే మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు ఇచ్చిన ఈ రెండు చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు, ఏమీ ఆశించకుండా నీ కర్తవ్యాలను నిర్వర్తించు, ఏదో ఒక రోజు ఫలితం అదే వస్తుందని చెప్పేసి స్తోత్రాన్ని గట్టిగా నమ్మిన వాళ్ళలో ఒక మన బొడ్డేపల్లి రఘు గారిని నిజంగా ఆయనకి ఎప్పటికైనా సరే ఆయన ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు దాసరి బుజ్జి గారు, జయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రతి ఉండాలని బొడ్డేపల్లి రఘు గారు శతమానం భవతి శతాయుష్మాన్ భవ జై శ్రీమన్. సార్, నా పేరు బుజ్జి అండి. మా నాన్నగారికి కాలం చేసి సంవత్సరం అయింది. ఆయన పేరు మీద బ్లైండ్ పీపుల్స్కి, అలాగే వికలాంగులకి, వితంతువులకి ఒక వారం రోజులకి రేషన్ పంపిణీ చేయాలని తీర్మానం చేసి ఈరోజు చేయడం జరిగిందండి. అంటే నాన్నగారు చనిపోయి అంటే కాలం చేసి 1 year అయింది. మళ్ళీ ఈ సంవత్సరం అయింది కనుక ఆయన పేరు మీద 10 మందికి మనం రేషన్ ఇస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశం. ఆయన ఆశీస్సులు ఉంటాయని, దేవుళ్ళు ఉంటాయని నా కోరిక సార్. అంటే ప్రత్యేకంగా బ్లైండ్ పీపుల్ మీద, వికలాంగుల మీద దృష్టి పెట్టడానికి కారణాలు అంటే అందరూ ఇస్తారు సార్. వీళ్ళకైతే వాళ్ళు ఈ మధ్యకాలంలో పాటలు పాడుతూ రోడ్డు మీద ఎవరో వ్యాన్ల మీద తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే వాళ్ళు పాటలు పాడుతూ ఎవరో వేస్తున్నారు, లేకపోతే లేదు. వాళ్ళు ఇబ్బందులు నేను చాలా దగ్గరలో చూశాను సార్. అలాగే వితంతువులు కూడా చాలా వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ ఎవరు బాగు చేయరు. ఏదైనప్పటికీ మన వంతు సహాయం మనం అంటే మాది స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ మేము పెట్టడం జరిగిందండి. అందులో ఒక భాగంగా ఏంటంటే లేనివాడికి పెట్టాలనే ఆలోచనతో మేము స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇది ఒక భాగం సార్. నమస్కారం. ఈరోజు మరి దాసరి బుజ్జి గారి నాన్నగారు అయిన దాసరి అప్పలస్వామి గారి సంవత్సరీకం ఈరోజు మొదటి సంవత్సరీకం. గతంలో కూడా చూసాం.
11 రోజుల దినం కార్యక్రమం కూడా అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఘనంగా చేశారు. అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే సేవా కార్యక్రమాలు చిరంజీవి యువత కింద మరి ఖచ్చితంగా సేవే లక్ష్యం కింద ముందుకెళ్తున్న బుజ్జి గారికి అందరికీ అభినందిస్తున్నాను. అట్లనే వాళ్ళ నాన్నగారు చనిపోవడం చాలా బాధాకరమైన విశేషం. అందుకు ఆ సంవత్సరీకం టైంలో జనాలకి ఏదో ఒక సేవ చేయాలి అని ఒక 100 మంది స్పెషల్లీ ఏబుల్ పీపుల్కి, బ్లైండ్ పీపుల్కి అందరికీ ఒక వారం రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులు అందించడం చాలా మంచి కార్యక్రమం. అందరూ ఏంటంటే సంవత్సరీకం చేసి భోజనాలు పెట్టి పంపిద్దామని చూస్తున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడాలి మా నాన్నగారు చనిపోయిన సంవత్సరీకం అని ఆ 100 మందికి అందరినీ పిలిచి ఇంత వర్షం పడతా ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన బుజ్జి గారికి, అట్లనే సహకరించిన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, మెగా ఫ్యామిలీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బుజ్జి గారి నాన్నగారు ఆత్మశాంతి ఇచ్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు బుడుమూరు వాసు అండి. నేను స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. 2021లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుండి గాజువాకలో ఈ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే మాకు స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ పేరున దువ్వాడ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత గొల్లలపాలెం నందు స్థలం కూడా తీసుకోవడం జరిగింది. ఆ స్థలంలో కూడా ప్రస్తుతానికి 2 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉన్నాము. అక్కడ కూడా కార్యక్రమం పూర్తయిన తర్వాత ట్రస్ట్ను కంప్లీట్గా మేము అక్కడికి మార్చి, మా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ యాక్సెప్టెన్సీ. అంటే మేమేమీ ఆశించము, మా దగ్గర కలిగినటువంటి దానితో ఏమీ లేనటువంటి వ్యక్తులకి, పూర్ ఫ్యామిలీస్కి మాకు కలిగింది పెట్టాలనేటటువంటి ఆలోచనతో అది పెట్టడం జరిగింది. అది నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రస్ట్ యొక్క కార్యక్రమాలని గొల్లలపాలెంలో నిర్వహిస్తాం. ఈరోజు చాలా శుభదినంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా డైరెక్టర్ గారు అయినటువంటి దాసరి బుజ్జి గారు వాళ్ళ నాన్నగారు పరమపదించి 1 ఇయర్ పూర్తయింది. వారు లేని లోటు ఖచ్చితంగా ఎవరము తీర్చలేము, కానీ వారి యొక్క ఈ స్మృతిని ఈ విధంగా అతను తీసుకొని వెళ్ళటం, సుమారు 100 మంది కుటుంబాలని ఈరోజు చాలా చక్కగా వారికి కావలసినటువంటి వస్తువుల్ని అందించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి. అందుకు ఈ దాసరి అప్పలస్వామి గారిని స్మరిస్తూ ఈరోజు చేసేటటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా భగవంతుడు, అలాగే దాసరి అప్పలస్వామి గారు బుజ్జి గారి పైన, వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ చల్లని దీవెనలు అందించి మా అందరినీ చక్కగా దీవిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. సార్ జై శ్రీమన్నారాయణ. ఈరోజు దాసరి బుజ్జి గారు అయినటువంటి మా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఒక వ్యవస్థాపకులు. ఆయన తండ్రి గారు కాలయాపన చేసి ఇది 2వ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆయన ప్రీవియస్లో ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఈ ట్రస్ట్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చెయ్యాలనే ఆలోచనతో ఈరోజు ఈ ఎవరైతే ఉన్నారో ఈ డిజబిలిటీ పీపుల్స్కి ఒక 100 మందికి సాయం చెయ్యాలని ఆయన సంకల్పించడం, దాంట్లో మా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తాలూకా కుటుంబ సభ్యులు అందరం కూడా ఇందులో మా వంతు దీనిగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఆయనకి ఎల్లవెల్లా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వల్లే కొంచెం మా కుటుంబ సభ్యులకి, మా బంధుమిత్రులకి అందరికి కూడా పిలిచి కొంచెం ఏదైనా మా తృప్తి కోసం ఇవ్వాలని కోరుకున్నాం సార్. మరి ఈరోజు మా అయ్యగారు లేని లోటు లేకూడదు, ఆయన పైనుంచి ఆశీస్సులు మాకు ఉండాలని, మాకున్న దాంట్లో మా బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా మా బంధుమిత్రులు, మా కుటుంబ సభ్యులతో పాటు మా బంధుమిత్రులు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులని మా చుట్టూ వీళ్ళందరూ ఉండి మాకు ధైర్యం కల్పిస్తున్నారు. మా మాయగారు లేని లోటు చాలా కనిపించింది.
పెద్దోళ్ళంటే అంటే ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు. అంటే అమ్మ నాన్నల దగ్గర నుంచి వచ్చిన తర్వాత అత్తామామలే మన అమ్మ నాన్నలు అనుకుంటాం. అంటే వాళ్ళు మనకు గమ్మున ఒక మాట అన్నా మనకి ఇప్పుడు లేరు కనుక వాళ్ళు లేని ఏళ్ళలో వాళ్ళ విలువ మాకు తెలిసింది. కానీ మాకు బాగా మా మాయగారు ఏ రోజు బాధ పెట్టలేదు. మేము తెలుసో తెలియకో మేము ఏదైనా సమాధానం నేనే చెప్పేదాన్ని కానీ ఇంకెవరు అనేవారు కాదు. కానీ ఆయన పట్టించుకోకుండా మాకు చిన్నపిల్లల్లాగే మేము మా ఆడపడుచుతో పాటు మాకు ఆడపిల్లల్లాగే చీరలు కానీ ఏవి కానీ మా మాయగారు లాంటి మనిషి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోయినందుకు మేము బాగా బాధపడ్డాం. ఆయన ఆరోగ్యపరంగా మంచం మీద ఉంటే మేము బాగా చూసుకున్నాము. మా బాధ్యతగా కూడా ఆయనకి మేము ఏ రోజు బాధ పెట్టలేదు. కానీ అలాంటి మనుషులు ఇంకా ఉంటే మనకి ఏదైనా సపోర్టింగ్ మనకు తెలిసి తెలియని ఏవైనా మనం చేస్తే మనకు ముందుకు నడిపించి మన వెనక ఉంటారు. మనకి ఎవరికైనా ఇంట్లో ఒక పెద్ద దిక్కు లేకపోతే మాత్రం అది చాలా బాధాకరం. మాకు మా అమ్మ నాన్నలు కూడా ఏ రోజు మాకు ఇది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగా చూసుకున్నారు మా మాయ అత్తయ్య గారు. అది లేను ఎవరైనా మేము బాధపడినట్టు ఇంకెవరైనా పేరెంట్స్ మాత్రం బాగా చూసుకోవాలండి అత్తమామలకి. నా పేరు దాసరి జయలక్ష్మి. మా ఆయన గారు దాసరి బుజ్జి. రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ ఒక కంపెనీకి పెట్టారు మా ఆయన గారు 2010లో. మాకు కొంచెం బాగుంది. మా ఆయన గారు కొంచెం బాగుండే వల్ల కొంచెం 10 మందికి ఏదో సాయపడుతున్నాను. కొంచెం 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు ఏదో మనం ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు 10 రూపాయలు ఏదో వండుకొని తింటారు.